गृहस्थेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति ముందున్న వాళ్ళు మీరు అడ్డవడుతున్నాం, పాత్రికేయ మిత్రులకు అడ్డవడుతూ మీకు చేతులు దండం పెట్టి చెబుతున్నాం. మనం చాలా క్రమశిక్షణగా చేసుకోవాలా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే ఛార్జీ తీసుకున్న మన నాయకులు బోచేపల్లి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల బాధ్యతగా తీసుకొని మా ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశీస్సులతో వేదిక నిర్వహించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జి ప్రతి ఒక్క నాయకుల ఆశీస్సులతో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కార్యకర్తల ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చిన మన ప్రీతమ నాయకులు మన పేదల పేద బిడ్డ వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మీ ముందుకు రావడం మీ అందరి ఆశీస్సులతో మళ్ళా కలిసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకోకపోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ రాష్ట్ర వారి కుటుంబంతో నడిచిన నా జీవిత కాలం మొత్తం నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ రెడ్డి అంకితం చెప్పేసి ఎప్పటి నుంచి కూడా 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి పాటు అడుగులు వేసి ఆయన చెప్పిన పనులను చూచే తప్పకుండా చేస్తే 2 సార్లు 2009 2020
అందరూ ఆశీస్సులతో మన ఎమ్మెల్యే మన కుటుంబం అంటే జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. చాలా మంది చెప్తూ ఉంటారు అధికారం లేదు, మీకు ఇప్పుడు పదవి కన్నారు. అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకునే శత్రువులు లెక్క చేయకుండా ఈ పంచపల్లి సత్యసారి గుండె మీ అందరూ గంటలు అవడం చెప్పి సమాధానం తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళకేయడం పట్టుకుంటా ఉన్నారు. నాకు పదవి ముళ్ళకేయడం కాదు, పూల ప్రాంతం లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళకించుకుంటూ ఉన్నారు. నా పట్ల చాలా గద్దలు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్లో సుమారుగా నా మీద 20 మంది పోరాడారు. అయినా 32 మంది అయినా ఈ జగన్మోహన్ గారి కోసం కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు ఎంత పెట్టుకోవాలి కార్యకర్తలకు ఎప్పుడు తెలియజేస్తున్నారు. ఎవరో గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉంటేనే ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఇండుగా ఉంది. క్యారెక్టర్ ఎంతకాలం నన్ను పీకలేడు, నేను అన్న ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ అడిగా, అన్న అమ్మని చెప్పించేది కోసం అంటే శివాన్ని అడిగా తీసుకొప్పని చెప్పి అమ్మ చెప్పించేది ఇచ్చాను. నేను జగన్మోహన్ గారు చేరుకుంటూ వచ్చినప్పుడు మా నాన్నగారు మూర్చపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణ వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రాం వచ్చింది. మా నాన్నగారు మూర్చపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రాంకి ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి ఆ రోజు ఉంటాయిగా అన్న నేను ఖాళీగా ఉన్నాను, పార్టీ పనులు అని చెప్పి అన్నారు. నెక్స్ట్ 2020 సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాను నాకు జిల్లా పార్టీలు ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాలు ప్రకారం ఈ సత్యసాయి కోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సలహాలు తెలియజేస్తున్నారు. మన లక్ష్యం, మన గమ్యం, మన పౌరం ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని గమ్యం తప్పాయించే ఉన్నాను. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు లాంటి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక పెద్ద మహావృక్షం. మీ పార్టీలో ముద్దాకు వచ్చిన పార్టీ వృక్షాల్లో అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ తర్వాత రాష్ట్రీయ కార్యకర్తల మధ్యలో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితి ఊరికెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి జైలు పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చూడాల. దానికి చర్మగీతం టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంతో ఉదయం చూస్తూ కలిసి జగన్మోహన్ గారి కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పర్లేదు మేమందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్క పేజీలో ప్రతి ఒక్క నాయకుల మధ్య మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీతో అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్లా చెప్తే
మీరెట్లా చెప్తే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం మన పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం కూడా మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే ఈ వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే ఇటువంటి స్థలాలు సరిపోయే పరిస్థితులు రాజశేఖర గారి విగ్రహాన్ని దండేసిన వస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాం. మీ అందరూ అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు జూపూడి ప్రభాకర్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన పరిస్థితి. దయచేసి డయాస్ మీదకి వాటర్ ఒకరు మాట్లాడతారు జనాలు కోరిక మన్నించాలి మీరు. మీరు నలుగురు నోరున్నోళ్ళు చేయాలి. ప్రకాశం జిల్లా వాళ్ళు ఇక్కడ అంతే సరిపడ్డా ఎంతమంది ఉన్నారు అక్కడ చేసి చూడ. మీరు మీటింగ్ మార్చేయమని నాకని చెప్తా. బాగుంది సరదా కసేపు సరదా బాగుంటుంది. ప్రకాశం జిల్లా ఇది మాట్లాడతా. ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మోయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసనసభ్యుడు నా తమ్ముడు భూచేపల్లి శేషారెడ్డి గారు, అలాగే ఒంగోలు అంటా కదా అక్కడి నుంచి ఎక్కడికి పెట్టారు. అలాగే మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి జూపూడి అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆదిన్న గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారో వారందరికీ, అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి, మండలాధ్యక్షులకి, అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే పంచాయతీ సభ్యులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక
అలాగే కుప్పం ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళు ఎవరి పేరు నన్ను చెప్పకపోతే. జిల్లా కొత్త, బయట ఎక్కడి నుంచో 3 జిల్లాల అవతల నుంచి వచ్చాను. నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు. ఇవాళ ఏదైతే ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదేమో కానీ ఇదంతా ఉన్నారని చెప్పడానికి శివ పేరుని నాని లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తుపెట్టుకోండి. జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మానిటైజ్ చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చాము కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందని చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా. జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లొంగి కూడా కట్టలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక్క మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా? పగలో చీకట్లాగా వస్తుంది పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో ఒకటి చెయ్యాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి శ్రమతోడ్చి కార్యకర్తల అధికారాన్ని ఇచ్చారు, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పనిచేస్తున్నారా లేదా. ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం, ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, మీ ఇంటి మీద జెండా చూడమని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట, రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే రెడ్ బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా
జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమండి. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారి నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది. బాధ గ్రామంలో గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి, బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తనగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైలు వేయించగలరు నీ తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త ఎంతకైనా పేగలరా? మా అయితే నెల రోజులు జైలు జైల్లో వెళ్ళి కట్టకటాలు 4 రోజులు చెప్పుకొని తింటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు, కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు, కొంతమందికి మోటార్ సైకిల్లో, కార్లు లోటు ఉండొచ్చు, కొంతమందికి సొంత ఇళ్ళు లోటు ఉండొచ్చు, కొంతమందికి కొత్త బట్టలు నెలలా కొత్త బట్టలు వేసుకుంటే లోటు ఉండొచ్చు, కొంతమందికి రోజు జేబులో 100 రూపాయలు నోటు పెట్టుకుంటే లోటు ఉండొచ్చు, కొంతమందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డులా పనిచేస్తే గానీ సాయంత్రానికి ఇంట్లో భోజనానికి లేముండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి ప్రభుత్వాలతో మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ ఈ జెండా మోసేవాడు ఎవరికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటనే జెండా రెపరెపలాడుతూ ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాడటం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళో, లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడబెట్టుకుని, ఆడు మా పార్టీకి వ్యతిరేకం, వాడు జగన్ మనిషి, వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్కి చెప్పి ఉద్యోగాలు పీకించిన, ఏది పీకించినా
రెక్కలు నమ్ముకున్న వాళ్ళు రా బాబు, భోజనానికి మాకు లేదు ఉంటుంది, నీ దగ్గరికి కాకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే బాబు, నీకు ఏం కావాలి మొత్తం చేసుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళి పని చేసుకుంటారా, నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అవునా కదా? నిజమైన మీకు అబద్ధాలు చెప్తున్నానా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? వీళ్ళిద్దరు ధైర్యం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి జెండా వచ్చే మనిషి వాళ్ళ ధైర్యం. అలాగే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకోవడం ఖాయం. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో 2 ముఠాలు మాత్రం బాకండి దయచేసి. 2 ముఠాలు అదే ఒక మూట మీరు తెలుసు. నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీరు గుండెల్లో చేసి మాట్లాడి. నేనేమంటా అంటే అయిపోయింది 2 ముఠాలు 3 ముఠాలు ఉండబాకండి, చేయి కలపండి. కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వంక, మన బజార్ ఇంకా కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో 2 ముఠాలు 3 ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి, చేయి కలపండి. అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి. అదొక్కటి చేయండి. మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే, రాజశేఖర రెడ్డిని ఇప్పటికీ పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి, అన్ని చంపుకుని ఒకేగా ఉండండి, ఒకే ముఠాగా ఉండండి, ఐకమత్యంతో ఉండండి. 2029 వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇవాళ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే చాలా ఎక్కువసేపు టైం తీసుకున్నాను. మీది ఏది కాదు, ఏదైనా ఎక్కువ తింటే చేదైపోతుంది. చాలు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడే ఏమి కలగమాకండి. ప్రతి తప్పుని లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా, లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా, లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా, లేదా ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చుని చెప్తా ఉండండి. మన ఉద్యోగం అదే. అబద్ధాలు చెప్పకర్లా. ఆళ్ళలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసిందని ఆళ్ళలాగా తప్పుడు మాటలు మాట్లాడకరా. మనం నికాల్సిగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవంది ఎవరికి రా, నేను 4 గ్రహాల మధ్య దేవుడిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వరాన్ని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ
జాగరూకత చేస్తూ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారని చెప్పి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిని కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8కి 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్తూ జై జగన్, జై జగన్. భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మా కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, అదేవిధంగా అందరు మార్కెట్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఒక్క రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని అభిమానమే తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా, విని ఆకాశంలో ఎగురు లేకుండా, ఆంధ్రాలోని ప్రజలు అందనీయకుండా, అన్నా జగనన్న వచ్చే 29 ఖచ్చితంగా సీఎం అవుతావు, చేసుకుంటాం కూడా. ఈరోజు ఇంతమంది నా కొడుకు ఆదరణ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమానులు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జిల్లా అధ్యక్షులు యంగ్ డైనమిక్ లీడర్, మరి ఆయన మన జిల్లాని జిల్లా రథసారథిగా కార్పొరేటర్ 14 కార్పొరేటర్, అదేవిధంగా ప్రవీణ్ కార్పొరేటర్ 11 కార్పొరేటర్. సుస్వాగతం. అలాగే పేర్ని నాని గారికి స్వాగతం, జూమూడి ప్రభాకర్ గారికి స్వాగతం, సుస్వాగతం, బతుల బ్రహ్మానంద గారికి స్వాగతం, సుస్వాగతం. అలానే దయచేసి మిత్రులారా, మీరు ముందున్నద్దు, దయచేసి ముందు ఖాళీ ఇవ్వండి. మన నాయకులు కూర్చో. శివన్ వచ్చాడు, ముందొరుస ఖాళీ చేయండి. మన మాజీ మంత్రివర్యులు సురేష్ గారు, మేరుగు నాగార్జున గారు అందరూ వచ్చున్నారు, ముందొరుస ఖాళీ చేయండి దయచేసి సోదరులారా. మీరు దయచేసి సార్ కూర్చోండి సార్.